సంఖ్యాబలం ఉందనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా 9 ఏళ్ల పాటు పాలన సాగించిన కడప మేయర్ సురేష్ బాబు కథ ముగిసింది. వరుసగా 2 సార్లు మేయర్గా కొనసాగిన సురేష్ బాబు పదవీ కాలం మరో 6 నెలలు ఉండగానే ప్రభుత్వం వేటువేసింది. కుటుంబ సభ్యుల పేరుతో ఏర్పాటు చేసిన గుత్తేదారు కంపెనీ ద్వారా 36 లక్షల రూపాయల పనులు చేశారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాగా ఈ వ్యవహారంపై సురేష్ బాబు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వరుసగా 9 సంవత్సరాల పాటు కడప మేయర్గా కొనసాగిన వైసీపీ నేత సురేష్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో విచారణ జరిపిన రాష్ట్ర మున్సిపల్ శాఖ సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కిందట కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కుర్చీ వెయ్యలేదనే వివాదం తలెత్తిన పరిస్థితుల్లో ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మరో 2 సార్లు నిర్వహించిన సర్వసభ్య సమావేశాల్లో ఇదే విధంగా కుర్చీ కోసం రచ్చ జరిగింది. ఏడాది నుంచి ఎలాంటి తీర్మానాలు లేకుండానే సభ ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యులకు చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కడప నగరంలో పనులు చేశారు. 36 లక్షలతో 7 పనులు చేశారని, మేయర్గా ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న గుత్తేదారు కంపెనీకి పనులు అప్పగించడంపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నేరమని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం సురేష్ బాబుకు ఈ ఏడాది ప్రారంభంలో నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరైన తర్వాత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ 4 నెలల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులపై ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. విచారణ చేసుకోవాలని హైకోర్టు సూచించడంతో 2 నెలల నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు మరోసారి సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఈ విచారణ పూర్తి కావడంతో ఈ నెల 23వ తేదీన మరోసారి మేయర్ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గెజిట్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన సురేష్ బాబును రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని అడుగుతా ఉండా. నీ కుర్చీని పట్టుకొని వేలాడడమే కావాలి. అవినీతి చేసేదానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలనే ఆలోచనే. రాబోయే 5-6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే విన్నవిస్తా ఉండ కడప ప్రజలకు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. మరో 6 నెలలు కడప నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ఉంది. అంతవరకు మేయర్ స్థానంలో 2 డిప్యూటీ మేయర్లలో ఒకరికి ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం కల్పించనున్నారు. ముంతాజ్ బేగం, బండి నిత్యానందరెడ్డి ఇద్దరూ డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని అధికారులు అంటున్నారు. కాగా సురేష్ బాబు హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ గురువారం విచారణకొచ్చే అవకాశం ఉంది.